అత్యంత అందమైన రాణిని ఎన్నుకోవడం కోసం రాజు ఒక అచ్చును మోల్డ్ తీసుకురావాలని ఆదేశించాడు. ఆ అచ్చులో సరిగ్గా సరిపోయే ఏ స్త్రీ అయినా రాణి అభ్యర్థిగా అర్హత పొందుతుంది. మొదటి రౌండ్ ఎంపిక తర్వాత కేవలం 3 మహిళలు మాత్రమే మిగిలారు. ఈజిప్టుకు చెందిన యువరాణి అన్నా, సావో పాలోకు చెందిన అద్భుత సౌందర్యవతి లిసా మరియు సామాన్య పౌరురాలైన అని. అయితే రాణి కావడానికి కేవలం అందం మరియు ఆకర్షణీయమైన రూపముంటే సరిపోదు. కాబట్టి వారి తెలివితేటలను పరీక్షించాలని రాజు తన దూతలను ఆదేశించాడు. రాయబారి అడిగిన ప్రశ్నలకు 3 ఒకే రకమైన సమాధానాలిచ్చారు. వారు మేధో పరీక్షను సులభంగా ఉత్తీర్ణత సాధించారు. వారి ధైర్యాన్ని పరీక్షించడానికి రాజు ఒక టేబుల్ను తీసుకురావాలని ఆదేశించాడు. దానిపై 3 గ్లాసుల వైనున్నాయి. వాటిలో ఒక పానీయంలో విషం ఉందని, అది తాగితే మరణం తప్పదని రాజు చెప్పాడు. అప్పుడు 3 ఖైదీలను ముందుకు తీసుకువచ్చారు. రాజు ఆజ్ఞ మేరకు వారు ఆ వైన్ను ఒకేసారి తాగారు. ఒక వ్యక్తి వెంటనే కుప్పకూలి మరణించాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆ మహిళలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. తరువాత వారికి కళ్లకు గంతలు కట్టారు. వైన్ గ్లాసుల క్రమాన్ని పూర్తిగా మార్చేశారు. ఇది జీవితం లేదా మరణానికి సంబంధించిన నిర్ణయం. అందరికంటే ముందుగా యువరాణి అన్న విరమించుకుంది. రాజు ఆమెను ఏమీ అనకుండా పంపించివేశాడు. యువరాణి అన్న వెళ్లిపోయిన తర్వాత లిసా భయపడినప్పటికీ ఆమె వదులుకోవడానికి ఇష్టపడలేదు. అందుకే ఆమె కావాలని అనీని మొదట తాగనిచ్చింది. అని చాలా ధైర్యంగా, అనుకోకుండా ఒక కప్పును తీసుకుని ఒకే గుక్కలో తాగేసింది. లిసా వంతు వచ్చినప్పుడు మిగిలిన 2 కప్పులలో ఒకటి ఎంచుకున్నప్పటికీ ఆమెకు అది తాగే ధైర్యం లేక చివరకు విరమించుకుంది. ఈ సమయంలో అని 2వ కప్పును కూడా తీసుకుని తాగింది. ఆశ్చర్యకరంగా ఆమెకు ఏమీ కాలేదు. ఆమె 3వ కప్పును కూడా తీసుకుని తాగినప్పుడు అందరూ నివ్వెరపోయారు. అని అప్పటికీ కింద పడిపోలేదు. ప్రస్తుత రాజు వివేకవంతుడని, కారణం లేకుండా ఎవరి ప్రాణాలను తీయడని అనికి ముందే తెలుసు. ఇందాక పడిపోయిన ఖైదీ కేవలం రాజు వేసిన పథకంలో భాగం మాత్రమే. 3వ పరీక్ష ధైర్యాన్నే కాకుండా విజ్ఞతను కూడా పరీక్షించింది. అని తెలివితేటలకు రాజు ఎంతో సంతోషించి ఆమెను వెంటనే రాణిగా నియమించాడు. కాని ఆ రాణి తర్వాతి కాలంలో తనను మోసం చేస్తుందని రాజు ఊహించలేకపోయాడు.